గ్రామ వార్డు సచివాలయ పేర్లు మార్పులపై మాజీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి, ప్రజలకు నేరుగా పరిపాలన సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థను బలహీనపరుస్తోంది అని అన్నారు. ఈ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల పేర్లను మార్చడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి గ్రామాల వ్యవస్థకు గ్రామాలకు సంబంధించి అక్కడే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల సేవలను తీసుకొచ్చే దానికోసం ఒకేసారి 1,40,000 మంది దాదాపు 40,000 మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం, అందులో 11 నుంచి 13 రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉద్యోగస్తులను నియమించడం, మరి అదే కాకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున ప్రతి గ్రామంలో కూడా దాదాపు 2,50,000 మందిని నియమించడం, ప్రతి ఒక్కరికి కుటుంబం దగ్గరికి పోయి వారు ఏది సమస్య ఉన్నా కూడా వారికి ఏది కావాలన్నా కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళకు చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోయే పరిస్థితి వచ్చింది. సచివాలయంలో గతంలో ఎప్పుడు కూడా కలకలలాడుతా ప్రజలందరూ కూడా వారి వారి అవసరాల కోసం సచివాలయ వ్యవస్థకు వచ్చేవారు. కానీ ఈనాడు వెలవెలపోతున్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఇతర డిపార్ట్మెంట్లకు వాళ్ళని డైవర్సేషన్ చేయడం, సచివాలయం అనేది కేవలం నిరుపయోగంగా వచ్చే రోజుల్లో నిరుపయోగంగా ఉండే పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్లు కానీ, బస్సు టికెట్లు కానీ, రైలు టికెట్లు కానీ, ఫ్లైట్ టికెట్లు కానీ మన గ్రామం నుంచే మనం ఇక్కడి నుంచే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆర్బీకేల ద్వారా, గతంలో ఆర్బీకేల ద్వారా రైతులకు సంబంధించి అనేక సూచనలు, సలహాలు, ఎరువులు కొనుగోలు చేయడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇన్పుట్ సబ్సిడీ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి కుటుంబానికి దగ్గరికి పోయి అక్కడ వారికి షుగర్ ఉందా, బీపీ ఉందా, ఉంటే వారి ఇంటి దగ్గరికి పోయి వాళ్ళని పరీక్షించడం చేయడం జరుగుతూ ఉండేది. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ అట్టకెక్కింది. మరి అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రజలకు అంటే చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మన స్కూల్ కూడా ప్రతి స్కూల్లో కూడా అధునాతన సౌకర్యాలు కల్పించి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు ఎప్పుడైతే నిలిచిపోయిందో కొన్ని లక్షల మంది పిల్లలు ఈరోజు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకు పోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా తిరోగమనం సైడు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. పథకాలు ఏ పెట్టినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టినా కూడా ఆ పేర్లను మార్చి మరి కొత్త పేర్లు పెట్టి మరి తన మార్కును వేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. కానీ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో చెప్పిన మాట ఏం చేశారనేది కూడా, ఏం చేస్తున్నారనేది కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి దీనికి తగిన సమాధానం ప్రజలే రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.